సన్నిధానములకు చేరి ఉన్నారు ప్రభువా. అయ్యా యేసయ్యా, మీ దాసులు అనేక దినాలను ప్రభువా, మీరు ఇచ్చిన దినాలను భూలో ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును. నిల్చొని ఉన్నాము అన్నకు నియమించిన కనుక మరి మనందరం కూడా అన్న యొక్క భూస్థాపన కార్యక్రమానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ముందుగా నేను మీకు 2 మాటలు చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి ఏంటి అంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 25-26 వచనాల్లో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచుట అంటే పాపంలో చనిపోయి నీతి విషయంలో జీవించటం అనేటువంటిది, బ్రతికి విశ్వాసం ఉంచటం అనేటువంటిది. కనుక అన్న కూడా మరి ఒక సంవత్సరం అన్న కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారు, బాప్తిసం తీసుకున్నారు మన కల్వరి ప్రార్థనా మందిరంలోనే. ఆ తదుపరి మరి ఆయన ఒక మంచి ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, పెద్ద పెద్ద టీవీలని, ఆ తర్వాత ఇంకా ఇంత ముందు రోజుల్లో ఉండేటువంటి VCRలు, ఈ విధంగా మీడియాకు సంబంధించిన అనేకమైనటువంటి వాటిని రిపేర్ చేసేటువంటి విషయంలో అన్న చాలా మంచి టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉన్నటువంటి అన్న. నిజంగా మరి అన్న చనిపోయారు అంటే ఆ దేవుడు మనకంటే ముందుగా అన్నని దేవుని సన్నిధానం నాకు తీసుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. తర్వాత ప్రియులారా గమనించండి, మరి ఈ మనిషి యొక్క జీవితం ఏంటి అనేది మనకెప్పుడు ప్రశ్నార్థకంగా ఉంటుంది. అంటే అనారోగ్యం సమీపిస్తూ ఉంటే, మరణం దగ్గరికి వస్తూ ఉంటే అది దేవుడు తీసుకున్నట్ట, లేకపోతే మరి అంతా బాగానే ఉంటే, ఆరోగ్యంగానే ఉంటే అప్పుడు దేవుడు తీసుకోనట్ట అనేటువంటి ఆలోచనలు మనుషులకి మెదిలాడుతూ ఉంటాయి. చాలా ప్రశ్నలకు మనకు సమాధానం తెలియదు. దేవునికి ఉండేటువంటి జ్ఞానం మనుషుల జ్ఞానం కంటే చాలా ఉన్నతమైనది. కాబట్టి మనిషి యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఒకలాగా ఉండవు. మనిషి చాలా కొద్దిగా ఆలోచించగలడు. దేవుడు ఆయన ఆకాశంలో ఉన్నవాడు, అన్నిటినీ గమనించగలిగినటువంటి వాడు, అన్నిటినీ చూడగలిగినటువంటి వాడు కనుక ఆయన ఈ భూలోకంలో మనుషులకి ఏర్పాటు చేసినటువంటి సమయం దాటిపోతే దేవుడు ఆటోమేటిక్గా వాళ్ళని తీసుకుంటాడు. 90వ కీర్తన 3వ వచనంలో ఏమంటున్నాడంటే, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుతున్నావు. ఎవరైతే నరులారా తిరిగి రండని దేవుడు సెలవిస్తాడో ఆ వ్యక్తి ఇంకా ఆ తర్వాత ఉండడు. నువ్వు ఎంత పెద్ద బూస్ట్, హార్లిక్స్, ఇంక ఎలాంటివి తిన్నా, ఎంత మరి మంచి పౌష్టికాహారం నువ్వు తిన్నా నువ్వు ఆ తర్వాత ఉండవు. ఎందుకని? దేవుడు నియమించినటువంటి దినాలు పూర్తి అయినాయి కాబట్టి. మరి దేవుడు మనకేం వాగ్దానం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయములను కలవరపడనీయొద్దు. బాప్తిసం తీసుకొని చనిపోయినటువంటి వాళ్ళ గురించి మనం పెద్దగా కలవరపడాల్సిన అవసరమే లేదు. ఆ మనిషి భౌతికంగా మన దగ్గర నుంచి దూరం అయిపోయాడు కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనం ఎంతో బాధపడతాం. కానీ ఒక విషయాన్ని బట్టి గొప్పగా సంతోషించాలా. అది దేని గురించి అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళకి నూతన జన్మ. ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, కుటుంబానికి గొప్ప ఆదరణ నాయన మీరు దయచేయండి. మేమందరం కూడా ఇక్కడ చేరి వచ్చి ఉన్నాం కదా, మేమందరం కూడా ఈ కుటుంబం కొరకు ప్రార్థించు వారమై ఉంటే కృప చొప్పుని కోరుతూ ఉన్నాం. కుటుంబానికి ప్రభా నాయన యెహోవాయే ఆదరించువాడు అనేటువంటి మాటను బట్టి కుటుంబాన్ని మీరే ఆదరించి బలపరచమని కోరుతూ ఉన్నాం. సమాధి కార్యక్రమంలో కూడా మీరు తోడుగా ఉండమని కోరుతూ ఉన్నాం తండ్రి. సమస్త మహిమాగంతా ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రదేశంలో మనం యొక్క జ్ఞాపకార్థ స్తుతి కూడికను మనం కలిగి ఉంటూ ఉన్నాం. సమయమైనది కనుక మనము ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నీకు
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంది. వికాస్ బీటెక్ చదువుతూ ఉన్నాడు. అనిలక మరి రిమ్స్ హాస్పిటల్లో మరి జాబ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళరా గమనించండి, ఈ భూలోకపు జీవితము ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు. మనం ఈ భూలోకంలో ఏం చేస్తున్నామంటే యాత్ర చేస్తూ ఉన్నాం, నడుస్తూ ఉన్నాం అనుకోండి, యాత్ర చేస్తూ ఉన్నామని అనుకుంటా ఉన్నాం. కాబట్టి మనం ఉండబోయేటువంటి ఆ యొక్క నిత్య రాజ్యం అనేటువంటి దాని కొరకు ఈ భూలోకంలో మనము ప్రయాణం చేస్తున్నాం, నడుస్తున్నాం అనేటువంటి విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం. పిల్లరా, మనందరికంటే ముందుగా కిరణ్ ప్రభు దగ్గరికి వెళ్ళారు. మనం కూడా ఏదో ఒక రోజు ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళేటువంటి వారిగానే ఉంటాం. అయితే మనం ఎప్పుడు ఈ భూలోకాన్ని విడిచి వెళ్తామనేది మనకు తెలియదు, మనకు ముందుగా తెలియదు. ఎవరు కూడా నేను ఇన్ని రోజులు ఖచ్చితంగా బ్రతుకుతాను అని చెప్పగలరా అంటే ఈ భూలోకంలో ఎవ్వరు అలా చెప్పేటువంటి వాళ్ళు లేనే లేరు. అంతెందుకు, 1 గంట తర్వాత నువ్వు ఎక్కడుంటావో చెప్పగలవా? 1 గంట తర్వాత కూడా మనం ఎక్కడుంటామో చెప్పలేము. కాబట్టి భవిష్యత్తుని ఎరిగినటువంటి వాళ్ళం కాదు మనం. భవిష్యత్తులో నేను ఎలా ఉంటాను అలా ఉంటాను అని నేను చెప్పలేను. అయితే భవిష్యత్తులో ఇది అది చెయ్యాలని నేను గురి పెట్టుకొని దాని యొద్దకు పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ జరగబోయేటువంటి విషయాలను మనం ఊహించలేనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలమందు మొదటిగా మనము 23వ కీర్తనని మనం కలిసి చదువుదాం. మీరందరూ కూడా నాతో కలిసి 23వ కీర్తన. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. లైఫ్ ఆఫ్టర్ ద డెత్, మరణం తర్వాత జీవితం గురించి చెప్తా ఉంది. మరణం తర్వాత జీవితం. ఈ భూలోకంలో ఉండేటువంటి మనుషులు ఎలా ఆలోచిస్తారు అంటే, ఒక విశ్వాసం, ఒక మతానికి సంబంధించిన వాళ్ళు మరి చనిపోయినటువంటి వారిని కాల్చేస్తారు. క్రైస్తవులైతే వాళ్ళు పూడ్చి పెడతారు. ఏమనుకుంటున్నారు అంటే, ఒకసారి కాల్ చేస్తే అది మట్టికి మట్టి, దుమ్ముకు ధూళి, గాలికి గాలి కలిసిపోతుంది అని చెప్పేసి అని అంటారు. ప్రియులరా, మన విశ్వాసం ఏంటంటే, క్రైస్తవ విశ్వాసంలో మనం ఏం చేస్తామంటే, మనము సమాధి చేస్తాం. చనిపోయినటువంటి వారిని ఏం చేస్తాము? సమాధి చేస్తాం. సమాధి. మరి మీకు ఒక విషయం చెప్పనా, మన ఒంగోలు సమాధుల తోటలో ఉండేటువంటి సమాధుల్ని చాలా మంది డిజైన్ల కోసం చూసుకోవటానికి వస్తారంట. డిజైన్ల కోసం ఒక్కొక్కళ్ళ సమాధి పాలరాళ్లతోటి, గ్రానైట్ తోటి, నల్లటి రాళ్లతోటి, దాని మీద ఇప్పుడైతే ఏకంగా ఫోటోలు 3D ప్రింట్లతో సహా ఆ వ్యక్తి ఎలా ఉన్నారు అనేటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ మరి పెడుతూ ఉన్నారు. పిల్లరా, ఎందుకని సమాధిని అంత చక్కగా డెకరేట్ చేస్తారు? ఎందుకని సమాధిని ఇలా చేస్తారు అంటే, ఎందుకని ఆ వ్యక్తి కోసం అలాగా సమాధిని కట్టి దాన్ని ఒక స్పెషల్గా ఎందుకు ఉంచుతారు అంటే, జస్ట్ వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కేవలం నిద్రిస్తున్నారు. మనం రాత్రిపూట నిద్రపోతాము, మళ్ళీ ఉదయాన్నే ఏం చేస్తామండి? ఉదయాన్నే తిరిగి లెగుస్తాం. అలాగే
విశ్రాంతిలో ఉండేటువంటి వ్యక్తి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినటువంటి వాడు. మనము ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయంలో నుంచి ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25, 26 వచనాలు మనం చూసినప్పుడు అక్కడ చూడండి, అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కిరణన్న దేవుని యందు విశ్వాసం ఉంచాడు, ఆయన బాప్తిసం తీసుకున్నాడు. మా చర్చిలో బాప్తిసం తీసుకోవటం అంటే అది కొద్ది కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే యేసు ప్రభువుని నువ్వెందుకు నమ్ముకుంటున్నావు, నువ్వెందుకు బాప్తిసం తీసుకోవాలనుకుంటున్నావు అనేటువంటి ప్రశ్నలకి వాళ్ళు సమాధానాలు చెప్పాల్సి ఉంటారు ప్రియులారా. మరి ఆ విధంగా కొంతమంది సహోదరులు కూడా పూర్వకాలంలో నాన్నగారు ఉన్నటువంటి సమయాల్లో సుధాకర్ అన్న దగ్గర వెళ్తే సాక్ష్యం చెప్పాలా, సాక్ష్యం చెప్పకపోతే బాప్తిసం ఇయ్యడని వాళ్ళు వేరే వేరే చర్చిలకు వెళ్ళి బాప్తిసాలు తీసుకొని వచ్చిన వాళ్ళుగా ఉంటా ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఇక్కడ క్రీస్తు యేసునందు నిద్రించినటువంటి వాడు, చనిపోయినటువంటి వాడు ఏం చేస్తాడు, తిరిగి లెగిచేటువంటి స్థితి కలిగి ఉంటాడు. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి అక్కడ సమాధిలో ఉండేటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, వాళ్ళు చనిపోయారు కానీ మరల వాళ్ళు ఏమవుతారండి, ఒక దినాన వాళ్ళు సమాధులు తెరవబడతాయి. అప్పుడు క్రీస్తునందు నిద్రించినటువంటి వారందరూ లేపబడతారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారు జీవ పునరుద్ధానం కోసం లేపబడితే, ఆయన యందు విశ్వాసం ఉంచకుండానే మరణించినటువంటి వారు తీర్పు పునరుద్ధానము కొరకు వాళ్ళు లేపబడతారు. ప్రియులారా, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాని యొక్క మరణం వేరు, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వాని యొక్క మరణము వేరు. పెళ్లి కార్డుల మీద ఏమని రాస్తారు, వచనం ఏమని రాస్తారమ్మా, మన యొక్క నిరీక్షణ, ఎందుకు నేను క్రైస్తవుడిని అయ్యాను, ఎందుకు యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఎందుకు పాప క్షమాపణ నొందాను, ఎందుకు ఈ లోకం ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తా ఉంటే ఈ లోకపు జీవితాన్ని వదిలిపెట్టి నేను ఎందుకని ఇంకా పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకు ఇది చేస్తున్నాను అంటే, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎన్నటికీ చనిపోడు. 2 మరణాలు ఉన్నాయి మనకి. ఎన్ని మరణాలు? 2 మరణాలు ఉన్నాయి. ఒకటి పాపము విషయంలో మరణం, రెండవది శారీరక మరణం. ఈ మొదటి మరణం ఎవరైతే చెందరో, పాపముల విషయంలో ఎవరైతే మరణించరో, అనగా పాప క్షమాపణ నొందరో, వాళ్ళు మరి దేవుని యొక్క రాజ్యంలో ఉండరు. వాళ్ళు తీర్పులోనికి వస్తారు. తీర్పులోనికి వచ్చినప్పుడు ఈ భూలోకంలో వాళ్ళు చేసినటువంటి పనులన్నీ లిస్టు మొత్తం కనిపిస్తూ ఉంటది. అది చూసి వెంటనే ఏం చేస్తాడంటే దేవుడు తీర్పు తీరుస్తాడు. మీకు తీర్పుకు సంబంధించి ఒక చిన్న ఉదాహరణ కావాలి అంటే, మరి దీన దరిద్రుడైనటువంటి లాజరు, ధనవంతుడైనటువంటి వాడు, వీళ్ళిద్దరూ లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. వాళ్ళిద్దరూ కూడా చనిపోయారు. చనిపోయిన తర్వాత ఒకడేమో తండ్రి రొమ్మున ఆనుకున్నటకు, అనగా ఆ దీన దరిద్రుడైనటువంటి వాడు అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు పోతే, ఇంకొకడు ఏమయ్యాడండి, పాతాళంలో అల్లాడుతా ఉన్నాడు. పాతాళంలో అల్లాడుతా ఉన్నాడు. అప్పుడు ఆ ధనవంతుడు పాతాళంలో నుంచి అబ్రహాము తోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, నా మీద కనికరపడి నీ యొక్క వేలు కొనని ఒక చిన్న చుక్క, ఏంటది, ఆ నీటి చుక్క నా మీద పెట్టయ్యా, నా మీద జల్లించయ్యా. చూడండి, ఈ మాటలో మనకేం అర్థం అవుతుంది అంటే, ప్రియులారా గమనించండి, ఆ చిన్న నీటి బొట్టు ఉందే, వేలు కొనన వచ్చినటువంటి నీటి బొట్టు ఉందే, అది రక్షణకు సాదృశ్యమైనది. మరణం తర్వాత ఇంకా రక్షణ లేదు. మరణం తర్వాత ఒక వ్యక్తి మరణం చెందిన తర్వాత ఆ తర్వాత యేసు ప్రభు నమ్ముకుంటాడులే అంటే పొరపాటు. దేవుడు ఈ భూలోకంలో మనిషికి ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. మనం పోయిన జన్మ లేదు,
వచ్చే జన్మ ఉండదు. వాక్యం ప్రకారంగా మనకు ఒకే ఒక్క జన్మ. ఈ భూలోకంలో మనకి ఎన్ని జన్మలు చెప్పండి? ఒకే ఒక్క జన్మ. ఏంటి? ఏమి అడగల ప్రభు, ఒకటే అడిగాడు. ఏమడిగాడు? ఈ భూలోకంలో నీకు ఇన్ని సంవత్సరాల జీవితం ఇచ్చాను, ఇన్ని సంవత్సరాల జీవితంలో నువ్వు జీవిస్తున్నావు కదా, ఒక్కసారన్నా యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తానని నీ నోటితో నువ్వు చెప్తావా చెప్పవా? ఒకే ఒక్క చాయిస్. అవును ప్రభువా, నువ్వు నా కోసమే మరణించావని నాకు తెలుసు, నా పాపాలు క్షమించండి, నేను మిమ్మల్ని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నానని చెప్పినటువంటి వాడు భూమి నుంచి ఎటువైపు వెళ్తాడంటే పైకి వెళ్తాడు. ఎక్కడికి వెళ్తాడు? పైకి వెళ్తాడు. పారడైజ్ అంటారు, పరదైసు అనేటువంటి దగ్గరికి వెళ్తాడు. లేదు, నేను యేసు ప్రభు నమ్మను, మా దేవుళ్ళు మాకున్నారు, మా యొక్క పుస్తకాలు మాకున్నాయి, యేసు ప్రభు చరిత్ర కంటే మా చరిత్ర చాలా పురాతనమైనది అని నువ్వు చెప్పుకుంటా ఉంటూ నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తామంటే కిందకి వెళ్తాం. పైకి వెళ్ళాం, కిందకి వెళ్తాం. అది అర్థమవుతుందండి. కాబట్టి ప్రియులరా, దేవుడు ఈ భూమి మీద మనిషిని జన్మింపజేసి మనిషికి ఒక్క అవకాశాన్ని ఇచ్చాడు. అది కొంతమందికి 100 సంవత్సరాల జీవితం కావచ్చు, కొంతమందికి 80 సంవత్సరాలు కావచ్చు, కొంతమందికి 60 సంవత్సరాల జీవితమే కావచ్చు. కానీ దేవుడు ఒక అవకాశాన్ని తప్పకుండా మనిషికి ఇస్తాడు. మనందరం చాలా అదృష్టవంతులం. మనందరం దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు వింటున్నాం, ప్రతి ఆదివారం వింటున్నాం, ఆయా కార్యక్రమాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం. కానీ కొంతమందికి దేవుని యొక్క వాక్యం వినిపించే అవకాశం లేదు. అయినప్పటికీ కూడా వినండి, అయినప్పటికీ కూడా ఉదాహరణగా ఒక మాట చెప్తా చూడండి. ఒక ముస్లిం ఫ్యామిలీ ఉన్నారు అనుకుందాం. ఆ ముస్లిం ఫ్యామిలీలో ఒక అతను ఉన్నాడు అనుకుందాం. జీవితం అనేది ప్రారంభం అవుతుంది. అయితే అది మన కంటికి కనిపించదు. అర్థమవుతుందండి? ఇంకొక జీవితం అనేది ఉంది, కానీ ఆ నిత్యత్వం అనేటువంటి జీవితంలోనికి మనం వెళ్ళాలి అంటే ఈ భూలోకంలో దేవుడు అడిగిన ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఇదిగో నీ కోసం నా ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని పంపించాను కదా, ఆయన నీ కోసం పాపాలను నీవు చేసిన అపరాధాల నిమిత్తం ఆయన శిలువలో బలి అయ్యాడు కదా, చూసావా? ఆయన గురించి విన్నావా? ఆయన గురించి తెలుసుకున్నావా? ఆయన స్వరం ప్రతిరోజు నీకు వినిపిస్తుంది కదా, విన్నావా? వింటున్నావా? తెలుసుకున్నావా? ఓకే, ఇన్ని సంవత్సరాలుగా నీకు ఆ మైకులో శబ్దం వింటున్నావు, ఫోన్లో వాక్యం చదువుతున్నావు, తర్వాత ఆ చర్చికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు వాక్యం చెప్తున్నారు, ఇన్ని విధాలుగా నువ్వు వాక్యం వింటున్నావు కదా. అయితే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? నన్ను అంగీకరించావా? నేను నీ కోసం నీ పాపాలు క్షమించడానికి మరి ఈ భూలోకానికి వచ్చాను కదా, మరి నన్ను ఇప్పుడు విశ్వసిస్తావా? ఒకే ఒక క్వశ్చన్, ఒక్క ప్రశ్న అంతే. విశ్వసిస్తాను అంటే పరలోకం వెళ్తాం, విశ్వసించను అనుకుంటే మనము పాతాళానికి వెళ్తాం. ప్రియులారా, మరి ఈ యొక్క సాయంకాలము 2-3 విషయాలు నేను మీతోటి పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. అవేంటంటే మన యొక్క జీవితంలో ఉండేటువంటి దశలను గురించి మనం మొదట ఆలోచిద్దాం. ఏంటి మన జీవితంలో ఉండేటువంటి బాల్యం, తర్వాత యవ్వనం అయిపోయిన తర్వాత, అయిపోయినాక కాదు, యవ్వనం కొనసాగింపబడేటువంటి విషయాల్లో కుటుంబ జీవితం తర్వాత వృద్ధాప్యం తర్వాత అమ్మా వయసున్న వాళ్ళకి దీర్ఘకాలం అంటారు. ఆ తర్వాత ఆ మాట మన నోట్లోంచి ఎందుకు రాదు కదా. ఎవరు కూడా చచ్చిపోవాలని, మరణం అనేటువంటి చెందాలని ఆశపడతారా? ఆశపడరు. నాకు కూడా చాలాసార్లు అనిపిస్తుంది, ఈ కాలేజీలో 16-17 సంవత్సరాలు ఉంటుంది, అక్కడ నుంచి 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వయసు ఉంటుంది కదా, ఈ వయసు దాదాపు ఒక 40 సంవత్సరాలు ఉంటే బాగుండు అనిపించింది. ఆ తర్వాత ఇంకేమైనా కానీ ఓకే, అంటే యవ్వన ప్రాయం అనేటువంటి వయసు ఎంతకాలం కావాలి? 40 ఏళ్ళు దాకా యవ్వనంగా ఉండి ఆ తర్వాత ఇంకా కదా. అలా అనుకున్నటువంటి పరిస్థితిలో ఒకవేళ మేము అలా ఏం అనుకోవట్లేదు అనుకుంటే మనం పేర్లేని లవ్లీ గుణము పేరెవరు చూస్తూ ఉండగా చివరిది మరణం అనేది తప్పనిసరి.
ఈ భూలోకంలో మరి మనకి జన్మ అనేటువంటిది ఏ విధంగా నిజమో మరణం అనేది కూడా తప్పకుండా ఉంటుంది. ప్రియులారా, మరి జీవితంలో మరణం అనేటువంటిది ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయంగా వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. అందుకే మరి మోషే భక్తుడు 90వ కీర్తనలో ఏం చెప్పాడంటే, అయ్యా మా దినములు లెక్కించటం మాకు నేర్పుము అంటా ఉన్నాడు. 88 సంవత్సరాల దాకా ఆయన ఉంటాడు, బ్రతికే ఉంటాడు అని మేము అనుకుంటా ఉన్నాం. 73 సంవత్సరాలకైనా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. పిల్లరా, అప్పటి నుంచి నేను మా నాన్న ఎందుగానే ఉండేవాడు, చక్కగా బండి మీద తిరిగేవాడు. 73 సంవత్సరాల వయసులో కూడా చక్కగా బండి మీద తిరుగుతా అందరిని పలకరిస్తా అలా ఉండేవాడు, ఎందుకని ఇలా మరణించాడు అని అప్పుడు యూట్యూబ్ లో కొన్ని వీడియోలు చూస్తూ వస్తే ఒక చిన్న పురుగు దగ్గర నుంచి మరి ఆ సముద్రంలో ఉండేటువంటి గ్రేట్ వేల్ అని ఉంటుంది చూసారా, ఆ వాటన్నిటి వరకు వయసులు ఏ జంతువు ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది అనేటువంటి వీడియో చూసా. అలా చూస్తూ వస్తే 73 సంవత్సరాలు మ్యాన్కైండ్, మనుషులకి 73 సంవత్సరాలు జీవించడం అనేటువంటిది ఒక పర్ఫెక్ట్ లైఫ్ అన్నమాట. ఆ తర్వాత జీవించిన వాళ్ళు ఇంకా ఉన్నారు. అయినప్పటికీ కూడా మనిషి యావరేజ్ మనిషి ఎంతకాలం జీవించడం కరెక్ట్ అంటే 73 సంవత్సరాల వరకు జీవించగలడు కరెక్ట్ గాని. అది చూసిన తర్వాత అప్పుడు నేను తేరుకున్నా కొద్దిగా, అమ్మయ్య మా నాన్నగారు 73 సంవత్సరాలు ఖచ్చితంగా ఆయన జీవించగలిగినటువంటి, ఒక మనిషి జీవించగలిగిన దినాలు జీవించాడు. ఆ తర్వాతే దేవుడు నాన్నగారిని తీసుకున్నారని. జీవితం అనేది ఏం చెప్పండి, అతి స్వల్పమైనటువంటి విషయం. ఇంత స్వల్పమైనటువంటి అల్పమైనటువంటి విషయాన్ని గురించి దేవుడు ఎంతో కేర్ చేస్తా ఉన్నాడు. మనం ప్రార్థించిన ప్రతిసారి మనల్ని ఏం చేస్తున్నాడు, అపాయకరమైన పరిస్థితుల నుంచి తప్పిస్తా ఉన్నాడు. ఆయన ప్రభువా ఇదిగో నాకు ఆకలిగా ఉందంటే ఆహారాన్ని సమృద్ధిగా ఇస్తా ఉన్నాడు. ప్రభువా నాకు ఈ అప్పు ఉంది ప్రభు అని మనం ప్రార్థన చేస్తే ఏదో ఒక రీతిగా అప్పు తీర్చబడేటట్టుగా దేవుడు సహాయం చేస్తున్నాడు. ఒక క్షణ మాత్రం ఉండేటువంటి ఒక బుడగ వంటి ప్రాయము కలిగినటువంటి ఒక రోజులోనే పుట్టి ఒక రోజులోనే వాడిపోయేటువంటి మరి గడ్డి పువ్వు లాంటి జీవితం కలిగినటువంటి మనలను దేవుడు ఇంత అందంగా ఇంత ఆరోగ్యవంతులుగా ఈ భూలోకంలో ఆయన మనల్ని జన్మింపచేయటానికి జీవింపచేయటానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. ఏంటది ఆ కారణం? యేసుక్రీస్తుని నీవు అంగీకరిస్తావా లేదా అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం. ప్రియులారా, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో యేసుక్రీస్తుని ఇంకా మీరు సొంత రక్షకుడిగా అంగీకరించలేదు అంటే ఇదొక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ అవకాశాన్ని తప్పకుండా మీరు వినియోగించుకోండి. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే మీ కులం మారాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువుని నమ్ముకోవాలి అంటే మీ యొక్క మరి పరిస్థితుల్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు నీ హృదయాన్ని కోరుతున్నాడు కానీ నీ యొక్క కల్చర్ని, తర్వాత మీకున్నటువంటి సమాజ సంబంధ బాంధవ్యాల్ని వాటన్నిటిని వదులుకొని రమ్మని ప్రభు ఎక్కడ చెప్పలేదు. నీ హృదయాన్ని నాకివ్వు అంటూ ఉన్నాడు. పిల్లలు గమనించండి, యేసు ప్రభువుని కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉంటే మనము చనిపోయినా తిరిగి జీవిస్తాం. 2002-3 సమయాల నుంచి బాగా పరిచయం. 2002-3 అదే 4-5 ఆ సంవత్సరాల్లో అప్పట్లో మేము ఇంటర్ అయిపోయిన తర్వాత ఈ రేషన్ కార్డులు ప్రింటింగ్ తీసేటువంటి ఒక పని పడింది అనమాట. మండలాల్లో పని ఉండేది. అన్న దానికి కోఆర్డినేటర్ అనమాట. మేము ఈ బల్లికురవ మండలం తర్వాత ఇటువైపు ఎన్ని చీరాల మండలం ఇట్లాంటి చాలా మండలాలు తిరిగాం. అలా తిరుగుతూ ఆయనతోటి కలిసి మేము పనిచేసాం. ఆ తర్వాత ఆ దినాల్లో మరి నా కంప్యూటర్ ఒకసారి చెడిపోయింది. ఏ ఊరికి చూపించినా వాళ్ళు ఎప్పుడు చేస్తున్నారు, ఇదేదో మాకు అర్థం కావట్లేదు అంటున్నారు. అన్న దగ్గరికి తీసుకెళ్తే ఒకసారి నా దగ్గర తీసుకురా అంటే తీసుకెళ్ళా. మదర్ బోర్డు ఎప్పుడు తీసి అక్కడ ఎదురుగా పెట్టి కాసేపు జాగ్రత్తగా చూశాడు. దాని వైపు చూసి అక్కడ ఏవో కొన్ని ఒక పసుపు రంగులు ఇంత బిళ్ళలు లాంటివి ఉంటాయి, ఒక 20-30 ఉంటాయి వరుసగా. అవన్నీ లెక్క పెట్టాడు. లెక్క పెట్టి ఈ మదర్ బోర్డు బాగు చేయడానికి 60 రూపాయలు అయిద్దని చెప్పాడు. ఎంత?
జస్ట్ 60 రూపీస్, 60 రూపాయలు ఇది బాగైందంటే నేను ఆశ్చర్యపోయా. అన్న నిజంగా అవుద్దా ఇది? మీరేదో ఏమనుకుంటున్నారంటే, లేదు ఇదిగో ఇది చూడు, ఇక్కడ పైన కొన్ని వాటికి పగిలిపోయి లోపల నుంచి అంతా కూడా బయటకు వచ్చింది, వాటి వరకు షోల్డరింగ్ చేసుకుంటే నీకు నార్మల్గా పనిచేస్తుంది అని చెప్పాడు. వీళ్ళరా మరి అంత మంచి ఆ టెక్నికల్ అండర్స్టాండింగ్ ఉంది అన్నకి. ఏ టీవీ అయినా, ఏ పెద్ద ఎలక్ట్రానిక్ డివైస్ అయినా కానీ చూశాడు అంటే దాని గురించి కాసేపు అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఉండేటువంటి విషయాలన్నీ చెప్పేస్తాడు. ఆ విధంగా మరి కిరణ్ అన్నతోటి మాకు అప్పటి నుంచి పరిచయం. ఆ తర్వాత కిరణ్ అన్న మరి అక్కడ కొండల సందులో అక్కడ పైన హిల్ టవర్స్ దగ్గర అక్కడ అద్దెకుండేవాళ్ళు. అక్కడ ఉన్నప్పుడు నేను ఎక్కువ అన్నని విజిట్ చేస్తూ ఉండేవాడిని. అయితే నేనేమో క్లాసులు చెప్పేవాడిని, అంటే ఈ కంప్యూటర్ క్లాసులు ఇవన్నీ నేను చెప్పేవాడిని, అన్నేమో టెక్నికల్ వర్క్ చేసేవాడు అనమాట. ఆ విధంగా ఒక ఇన్స్టిట్యూట్లో నేనేమో టీచింగ్ సైడ్ ఉండేవాడిని, అన్నేమో టెక్నికల్ సైడ్ ఉండేవాడు. ఆ విధంగా అన్నతోటి నాకు బాగా పరిచయం అనమాట. ఆ దినాల్లోనే అనిలకి సంబంధించిన కోర్స్ కూడా ఆ టైంలోనే చేస్తూ ఉన్నారు. పిల్లలు గమనించండి, ఈ విధంగా మరి కిరణ్ అన్న గురించి చెప్పాలి అంటే అన్న ఒక మంచి ఎక్స్పర్ట్ అనమాట. ఇంకా అన్న విషయంలో నేను ఇంకొక మాట కూడా ఏం చెప్పగలుగుతానంటే, అన్న నోట్లోంచి ఇప్పుడు వరకు నేను ఎన్నిసార్లు గమనించినా ఇది నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, నా వల్ల అవ్వదు అన్న మాటే లేదు. ఒకవేళ పని చేయలేకపోతే దాన్ని సున్నితంగా చెప్తాడు, మిత్ర ఇది చేస్తాను కానీ దానికి ఆ కాంపోనెంట్ మన దగ్గర లేదని అలా సున్నితంగా లేదు చెప్పేవాడు. అంతేగాని ఇది నా వల్ల కాదు, తీసుకెళ్ళిపోను, నేను చేయలేనని అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు. కాబట్టి స్వాభావికంగా అన్నతోటి మరి నాకున్నటువంటి రిలేషన్లో అన్నతోటి కలిసి పనిచేయగా ఒక మంచి ఫెలోషిప్ అనేటువంటిది మరి కలిగి ఉండేవాడిని. అన్న చాలా కాలం ప్రభువును అంగీకరించలా, చాలా కాలం ఉన్నాడు కానీ ఆయన ప్రభువును అంగీకరించలా. అయితే దేవుడంటే భక్తి, దేవుడంటే ఇష్టం, దేవుడంటే అవును దేవునికి మనం పని చేయాలి, దేవుడు మంచోడు అంతవరకే కానీ ప్రభువుని అంగీకరించడానికి ముందుకు రాలా. కానీ మరి ఒకానొక సందర్భంలో ఆయన సింగరాయ కొండ తర్వాత అటువైపు వెళ్ళినటువంటి కొన్ని రోజుల్లో అక్కడ మరి యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాడు. అక్కడ ప్రార్థనలో ఉంటూ ఉన్నప్పుడు దేవుడు మరి కిరణ్ అన్నని రక్షించాడు. ఆ తర్వాత కిరణ్ అన్న అక్కడే బాప్తిసం తీసుకుంటా అన్నాడు. కానీ మరి సంఘం అంతా కూడా మరి చర్చికి వస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ మన కల్వరి ప్రార్థనా మందిరంలోనే అన్న బాప్తిసం తీసుకున్నాడు. వీళ్ళని గమనించండి, జీవితం ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు. దేవుడిచ్చిన ఒక్క జీవితం ఇది, చాలా విలువైనది జీవితం. ఇలాంటి జీవితాన్ని మనం వృధా చేసుకోకూడదు. కాబట్టి ఈరోజు కిరణ్ అన్న తాను జీవించిన దినాలు జీవించాడు. అన్న ప్రభువుని అంగీకరించాడు, మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు, క్రైస్తవుడయ్యాడు, దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించాడు. ఆయన తన యొక్క జీవిత దినాన్ని ముగించుకుని ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టేసి మరి దేవుని దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు అదే ఛాలెంజ్ మన ఎదుట ఉంచబడింది. ఏంటి ఆ ఛాలెంజ్? దేవుడిచ్చినటువంటి సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తావా? వీళ్ళని గమనించండి, వాక్యంలో మనం చూసినప్పుడు యేసు ప్రభు వారు యెషయా గ్రంథం 53వ అధ్యాయము 3 నుంచి మనం గమనించినప్పుడు ఆయన మన కొరకు ఆయన చేసినటువంటి త్యాగం అనేటువంటిది మనకి తెలియపరచబడతా ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు మనల్ని గురించి ఆయన ఎంతగానో చింతిస్తూ ఉన్నారు. నీ చింత యావత్తు నా మీద వెయ్యండి అని చెప్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆయన మన కొరకు తన యొక్క ప్రాణాన్ని ధారగా పోశాడు. ఆయన శిలువపై వేలాడుతున్నటువంటి సమయంలో కూడా, తండ్రి మీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని, అంత పరిస్థితిలో కూడా మనల్ని క్షమించమని అడిగినటువంటి ప్రభువు. చూడండి, ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. మనం అనుకుంటాము, నేను తప్పు చేశాను, నా హృదయం దేవుని దృష్టిలో అంగీకారంగా లేదు కాబట్టి నేను దేవుని దగ్గరికి రాకూడదు, నేను ఘోర పాపిని అని కొంతమంది ఎడఅడంగా ఉంటారు, దూరదరంగా ఉంటారు. వీళ్ళరా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మిమ్మలను ఆదరించేటువంటి దేవుడు, ఆయన మిమ్మలను బలపరిచేటువంటి దేవుడు, ఆయన మీకు సమాధానాన్ని దయచేసేటువంటి దేవుడు. కాబట్టి ఈ సాయంకాల వేళ మనందరం కూడా ఈ విషయాల చేత ఒకరినొకరు ఆదరించుకుంటూ అనిలక్క మరి కుటుంబాన్ని, అనిలక్క కుటుంబం కొరకు మనందరం ప్రార్థించి దేవుడు అక్క కుటుంబానికి గొప్ప ఆదరణ దయచేయనట్లుగా మనం ప్రార్థన చేద్దాం. అదేవిధంగా ఇక్కడ చేరి వచ్చినటువంటి మీలో కూడా
యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే ఇది ఒక గొప్ప అవకాశంగా తరుణంగా భావించి యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించండి. దేవుడు తన యొక్క పరిశుద్ధ మాటలను దినములు రాకముందే సర్వం కోల్పోకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే అంధత్వం కమ్మకముందే ఉగ్రత దిగిరాకముందే. ఒకరి తల్లి వారిని చదువమ్మా చనిపోయేటోళ్ళం కానీ ఆదరించేది ఎవరు? మన ప్రభు అయిన క్రీస్తు వారు. మన కొరకు ప్రాణం పెట్టాడు. మనం సృష్టించిన సృష్టికర్త, మన నిర్మాణకుడు. ఈ భూమి మీద మనం జీవింపచేసి ఒక కిరణుగానే ఆయన మంచి నామకరణ వారి తల్లిదండ్రులు పెట్టారు. కిరణం అంటే కాంతి. ఒక కాంతిగా ఆయన ఈ భూమి మీద మరి జీవించారు. ఈ మామిడిపాలెంలో ఈ మామిడిపాలెం అల్లుడుగా మరి జీవించి ఒక కుమారుడు కిరణాలను, ఒక కుమారుడు ఒక కుమార్తెను అనుగ్రహించాడు. చక్కని వారిని ఇచ్చాడు. మరి దైవ భయం కలిగినటువంటి కుటుంబాల మధ్య వారు పుట్టి పెరిగి జీవించి మరి చక్కని మరి కిరణాలను, కుమారుడు కుమార్తెని ఈ భూమి మీద ఆయన ద్వారా దేవుడు ఇచ్చాడు. అంతేకాకుండా ఆయన ఒక కిరణముగా పాస్టర్ గారు చెప్పాడు. మీరు ఎంతో ఒక మంచి పని వాడారు. మీరు నైపుణ్యం కలిగినటువంటి ఒక పనివానిగా ఆయన భూమి మీద జీవించి దేవుని పోబడి మరి వెళ్ళాడు. అందుకని అంటాడు పౌలు గారు, మంచి పోరాటము చదువునా 2 తిమోతి 4. ఈ యొక్క ప్రాణంలో ప్రభానైనా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని మీరు ఆయన ప్రభా ప్రాణాన్ని విడిచినటువంటి పరిస్థితిలో నాయన మీరు ఆ దినము సాయంత్రం లోపల సమాధి చేయబడ్డారు. శనివారం అంతా సమాధిలో ఉంచబడ్డారు. ఆదివారం ఉదయమున ప్రభానైనా మీరు పునరుత్థానమయ్యారు. 3వ దినమున ప్రభానైనా మీరు పునరుద్ధానులయ్యారు. 3వ దినమున మేము కూడా ఆయన ప్రభా కిరణాలను జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. ఆయన నీ దాసుడు ఈ భూలోకంలో జీవించుకుంటున్నాం. ఈ భూలోకంలో ఎవరో శాశ్వతమైనటువంటి వాళ్ళము కాదని తెలుసుకుంటూ ఉన్నాం. అయితే ఈ భూలోకంలో మీరు మాకు ఇచ్చినటువంటి వారిలో నాయనేసే ప్రభా బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు నాయనేసే ప్రభా ఈ దినము ఇక్కడ చేరి వాక్యం అయినటువంటి వారందరినీ ప్రభా మీరు దీవించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం. నాయనేసే ప్రభా నాయన అయ్యా ప్రభా ఈ దాసురాలు ప్రభా అన్ని లక్కకు ప్రభా నాయన గొప్ప ఆరోగ్యం, శక్తిని, బలమును మీ అందైనటువంటి గొప్ప ఆదరణ ప్రభా నాయన మీరు దయచేయండి. అదేవిధంగా స్నూపిని బట్టి లక్కీని బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. నేను తండ్రి ప్రభా బిడ్డలు కూడా ప్రభా నాయన మీరే నిలిచి ప్రభా నాయన మీరే ధైర్యంగా నాయన ప్రభా ధైర్యవంతమని కోరుతూ ఉన్నాను. అయ్యా ఏసయ్య ప్రభా నాయన నీ యొక్క దాసురాలి యొక్క కుటుంబంలో ప్రభా గొప్ప కార్యాలు ప్రభా నాయన ముందు దినాలు మేము చూడగలిగినట్లుగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ దినం ఇక్కడ చేరి వచ్చినటువంటి వారిలో దేవుని యొక్క వాక్యం విన్నటువంటి వారిలో అయ్యా ఏసయ్య ప్రభా తండ్రి ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమం అంతటిని జరిగించడానికి మీరు చూపిన కృపకై వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమా గంధ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క సాయంకాలం మందు చేరి వచ్చినటువంటి బిడ్డలందరికీ వాక్యం విని దాని ప్రకారం జీవించడానికి తీర్మానింపబడినటువంటి వారందరికీ, కిరణాన్ని విడిచి వెళ్ళినటువంటి కుటుంబ సభ్యులందరికీ, బంధువులు, మిత్రులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ వరకు తోడై